హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు శివన్ కాన్సెప్ట్స్. నేను మీ శివన్. ఇవాల్టి క్లాస్లో మనము గ్రూప్ 2 మెయిన్స్ ఉంది కదా, సో ఏబిపిఎస్కి సంబంధించి అనమాట. సో ఇదంతా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఏబిపిఎస్కి సంబంధించి సో ఎగ్జామ్ అనేది పోస్ట్ పోన్ అయింది. సో గ్రూప్ 2 మెయిన్స్ అనేది పోస్ట్ పోన్ అయింది. సో దీనికి సంబంధించి చాలామంది ప్రిపరేషన్ చేస్తూ ఉంటారు. అయితే మరొకసారి అందరూ అడుగుతున్నారు బుక్ లిస్ట్ గురించి, అంటే మా దగ్గర ఉండే బుక్స్ అనేవి సరిగా ఉన్నాయా లేదని చెప్పేసి. సో మన యాప్లో చాలామంది మెసేజ్ చేస్తారు. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ నుంచి మెసేజ్ చేయండి. ఎన్ని మెసేజ్ ఉన్నా కూడా నేను రిప్లై ఇస్తాను. ఫ్రీ టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా అందరూ రిప్లై ఇస్తాను. సో తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 మెయిన్స్ వాళ్ళు రోజుకి చాలా మెసేజ్లు వస్తుంటాయి, 50 to 60 మెసేజ్లు వస్తుంటాయి. ప్రతిదానికి రిప్లై ఇస్తూ ఉంటాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి నాతో చాట్ చేయండి. అలానే మీకు ఏమైనా కోర్సులు కావాలనుకున్నా కూడా మన యాప్లో ఉంటాయి. సో ఇప్పుడు ఇవాళ నేను ఎక్స్ప్లెయిన్ చేసేది మీకు వచ్చేసి కంప్లీట్గా బుక్ లిస్ట్ అనమాట. సో మెయిన్స్కి సంబంధించి తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి బుక్ లిస్ట్ కావచ్చు, అలానే ఎటువంటి సోర్సెస్ అనేది చదవాలని చెప్పేసి ఇక్కడ నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం బుక్ లిస్ట్ అనేది కామన్గా చూసుకుందాం. సో మనకి 2 పేపర్లు ఉంటాయి. సో పేపర్ 1, సో పేపర్ 2. ఒకప్పుడు 3 పేపర్స్ ఉండేది, ఇప్పుడు సింపుల్గా 2 పేపర్లు తీసుకొచ్చారు. ఎందులో? ఏబిపిఎస్సి గ్రూప్ 2 మెయిన్స్లో. సో ఫస్ట్ మనకి ఇది 2 సెక్షన్లు ఉంటుంది, అలానే ఇది 2 సెక్షన్లు ఉంటుంది, ఇది 2 సెక్షన్లు ఉంటుంది. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసి ఏముంటుందంటే ఏపీ హిస్టరీ ఉంటుంది. సో ఏపీ హిస్టరీ అంటే సోషల్ కల్చరల్ హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని ఉంటుంది. సో ఇక్కడ ఏపీ హిస్టరీ అనమాట. సో ఏపీ హిస్టరీకి ఏమైనా బెస్ట్ బుక్స్ ఉన్నాయా? సో బెస్ట్ బుక్స్ ఏమైనా ఉన్నాయంటే, సో బుక్స్ అనే నేను కొన్ని చెప్తాను మీకు. తెలుగు మీడియం వాళ్ళకి, ఇంగ్లీష్ మీడియం కామన్గా చెప్తాను. సో ఎక్కువ సక్సెస్ ఉన్న రేటు ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అయితే చాలామంది బుక్స్ చదవడం అనేది కొంచెం డిఫికల్ట్గా ఫీల్ అవుతున్నారు. డైరెక్ట్గా ఫస్ట్ టైము బుక్ చదవడం వల్ల డిఫికల్టీ ఫేస్ చేస్తున్నారు. దానికి సంబంధించి ఆ ఓవర్కమ్ చేయడానికి కూడా నేను చెప్తాను మీకు. సో ఒకవేళ మీరు ఆ బుక్ లిస్ట్ గురించి చూసుకుంటే బెస్ట్ బుక్ వచ్చేసి జోగినాయుడు. సో జోగినాయుడు, అలానే వచ్చేసి కరీం సార్ బుక్ అనమాట. సో కరీం, వీళ్ళిద్దరి వచ్చేసి తెలుగు మీడియం అనమాట. ఇది తెలుగు మీడియం. అస్సలు మాకు తెలుగు మీడియం రాదు, చిన్నప్పటి నుంచి మేము ఇంగ్లీష్ మీడియం అనుకుంటే, సో మీరు వచ్చేసి విజ్డమ్ పబ్లికేషన్ ఒక బుక్ ఉంటుంది. సో విజ్డమ్ పబ్లికేషన్స్, సో విజ్డమ్ పబ్లికేషన్ ఉంటుంది. ఇది ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అనమాట. సో వచ్చేసి ఇంగ్లీష్ మీడియం అయితే ఉంటుంది. ఈ బుక్స్ అనేది రెఫర్ చేయండి. ఈ మూడిట్లో ఏదైనా ఒక బుక్ మాత్రమే తీసుకోండి. సో మీరు ఒకవేళ ఈ 3 బుక్స్ మళ్ళీ వేరియేషన్ చెప్తాను. మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియమే కావాలి, మేము తెలుగు చదవాలనుకుంటే ఈ బుక్ అనేది ప్రిఫర్ చేయండి. లేదు మాకు తెలుగు చదవగలం, ఇంగ్లీష్ మీడియం తెలుగు చదవగలంటే ఈ 2 బుక్స్లో ఒకటి తీసుకోండి. మాకు కంటెంట్ కాకుండా ముక్కుసూటిగా డైరెక్ట్గా ఉండాలి పాయింట్స్ అనుకుంటే కరీం బుక్ అనమాట. కరీం బుక్. లేదు కొంచెం ఎలాబరేట్గా ఉన్నా కూడా మేము కవర్ చేసుకోగలము, టైం ఉందనుకుంటే జోగినాయుడు. సో కాబట్టి 3 బుక్స్ అయితే బాగా సక్సెస్ రేట్ ఉన్నాయి. సో వీటంటిలో కల్లా ఎక్కువ కామన్గా చదివేది, ఎక్కువ మంది చదివేసి జోగినాయుడు బుక్ అయితే చదువుతూ ఉంటారు అనమాట. సో ఇది ఏపీ హిస్టరీకి సంబంధించి. అయితే డైరెక్ట్గా బుక్ చదవడం వల్ల చాలామంది కంటెంట్ అర్థం కాదు. సో దీనికోసం మనం ఏం చేసామంటే మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో జస్ట్ 198 రూపీస్లోనే, సో 198 రూపీస్లో ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక కోర్స్ తీసుకొచ్చామన్నమాట. సో ఏపీ హిస్టరీకి సంబంధించి ఒక కోర్స్ తీసుకొచ్చాము. ఆల్మోస్ట్ ఇప్పుడు మనము 25+ క్లాసెస్ అనేది అప్లోడ్ చేస్తాము. ఇంకొక 10 to 15 క్లాసెస్ అనేవి రెడీగా ఉన్నాయి. అవి కూడా అప్లోడ్ చేస్తాం త్వరలోనే. సో మీరు ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే దీనికి సంబంధించిన ఈ కోర్సులకు సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడి నుంచి జాయిన్ అవ్వండి. చాలా చాలా వండర్ఫుల్గా ఉంటుంది. డెమో క్లాసులు ఉన్నాయి, నీట్గా చూడండి. సో మన కోర్స్ చూసిన తర్వాత మీరైతే బుక్ అనేది చదివారంటే యు ఆర్ ద మోస్ట్ స్ట్రాంగెస్ట్ అనమాట. అసలు ఆ ప్రిపరేషన్లో స్ట్రాంగ్గా ఉంటారు. ఎందుకంటే నేను ఎగ్జామినేషన్కి కావాల్సినటువంటి ఇంపార్టెంట్ చాప్టర్స్ ఏమున్నాయి, ఏమేమి చదవాలి, ప్రతి ఒక్కటి కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అందులో. అంటే స్క్రాప్ అంతా తీసేసి డైరెక్ట్గా ఎగ్జామినేషన్కి ఏ కంటెంట్ కావాలో మొత్తం ప్రొవైడ్ చేస్తున్నాము. సో కాబట్టి ఏపీ హిస్టరీకి సంబంధించి మొత్తం కూడా ఇవైతే మీరు చూసుకోండి. సో ఇది ఏపీ హిస్టరీకి సంబంధించింది. ఏది ఇదంతా కూడా ఫస్ట్ సెక్షన్ అనమాట. సో సెక్షన్లో వచ్చేసి ఇది, ఫస్ట్ సెక్షన్లో వచ్చేసి ఇది అనమాట. ఓకేనా? సో ఇది ఏపీ హిస్టరీకి సంబంధించింది. మన కోర్స్ అయితే ఒక్కసారి అందరూ కూడా రెఫర్ చేయండి, చాలా చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ మనము సెకండ్ సెక్షను. సో ఇందులో మనకి సెకండ్ సెక్షన్ ఏముంది, ఏది పేపర్ 1లో వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి పాలిటీ ఇచ్చారనమాట. సో పాలిటీ అనేది ఇవ్వడం అనేది జరిగింది. సో నెక్స్ట్ మనకి సెకండ్ సెక్షన్ చూసుకుంటే పాలిటీ. సో ఇందులో సెకండ్ సెక్షన్. సో పాలిటీ వచ్చేసి మీకు తెలుసు డైరెక్ట్గా లక్ష్మీకాంత్ బుక్. సో అందరూ కూడా ఆల్మోస్ట్ లక్ష్మీకాంత్ బుక్ అయితే చదువుతారు. సో లక్ష్మీకాంత్ బుక్ అనేది చదువుతారు. ఇది మీకు బోత్ తెలుగు మీడియం ఉంటుంది లేదా ఇంగ్లీష్ మీడియం అయినా ఉంటుందన్నమాట. లేదు మాకు ఏరో బుక్ కావాలనుకుంటే, సో మీరు వేరే బుక్ చదువుకోవాలనుకుంటే చాలా ఉంటాయి. సో ప్రభాకర్ రెడ్డి సార్ అని, కృష్ణారెడ్డి సార్ అని, రమాదేవి గారని, ఇట్లా చాలా బుక్స్ అయితే మార్కెట్లో ఉంటాయి. నేనైతే మీకు ఒకే బుక్ సజెస్ట్ చేస్తాను, అదే లక్ష్మీకాంత్. సో లక్ష్మీకాంత్ చదవండి,
చాలా బాగుంటుంది. ఎందుకంటే మెయిన్స్ కదా, మొన్న ప్రీవియస్ పేపర్ చూసారు కదా, చాలా డిఫికల్టీగా వచ్చింది. కాబట్టి మెయిన్స్ కూడా ఎక్కువగా స్టేట్మెంట్ ఆఫ్ క్వశ్చన్స్ అడిగేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి లక్ష్మీకాంత్ ప్రిఫర్ చేయండి. లేదు మాకు ఆల్రెడీ బుక్స్ ఉన్నాయనుకుంటే అవి కూడా చదవచ్చు. అవేం తక్కువ చిన్న బుక్స్ కాదు, బాగుంటాయి. అవి కూడా చాలా నీట్ కంటెంట్ ఉంటుంది. సో తెలుగు వాళ్ళు చదవచ్చు. సో ఇదైతే రెఫర్ చేయండి. సో మన యాప్లో కోర్స్ కూడా ఉంది, పాలిటిక్స్ సంబంధించిన కోర్స్ కూడా ఉంది. సో మీరు ట్రై చేయొచ్చు. సో ఇది పేపర్ 1కి సంబంధించింది అనమాట. సో పేపర్ 1 మొత్తానికి కూడా సంబంధించింది ఇది అనమాట. సో ఇప్పుడు మనము పేపర్ 2కి సంబంధించి చూద్దాం. సో పేపర్ 2 చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ రోల్ ప్లే చేస్తుంది ఈసారి. సో పేపర్ 2కి సంబంధించి సో పేపర్ 2లో మనకి 2 సెక్షన్లు ఉంటాయి, ఎగ్జాక్ట్లీ అలానే ఉంటాయి. సో ఫస్ట్ సెక్షన్ వచ్చేసి ఎకానమీ అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఎకానమీ. సో ఫస్ట్ ఎకానమీ. సో ఎకానమీకి ఎటువంటి బుక్స్ చదవాలని చెప్పేసి చాలామంది అయితే అడుగుతూ ఉన్నారు. సో తెలుగు మీడియం వాళ్ళకి, సో తెలుగు మీడియం వాళ్ళైతే చిరంజీవి, సో చిరంజీవి ఆర్ నాగార్జున, సో వీళ్ళ బుక్స్ అనేవి చాలా వండర్ఫుల్గా అయితే ఉన్నాయన్నమాట తెలుగు మీడియం వాళ్ళకి. అంటే తెలుగు అర్థమయ్యే వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చదువుతూ ఉన్నారు. సో బాగుంటాయి, చాలా సక్సెస్ రేట్ ఉంది ఈ బుక్స్కి. ఈ 2 బుక్స్లో మీరు ఏదైనా రెఫర్ చేయొచ్చు అనమాట, ఏ బుక్స్ అయినా కూడా రెఫర్ చేయొచ్చు. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏమైనా బుక్స్ ఉన్నాయంటే సో మీరు మామూలుగా యూపీఎస్సీ బుక్స్ ఉంటాయన్నమాట. సో రమేష్ సింగ్ ఉంది కదా, సో రమేష్ సింగ్ అనేది చదువుతూ ఉంటారు కానీ ఫ్యాక్ట్స్ కవర్ చేయదనమాట. సో అందుకోసం నేను ఈ బుక్ అంటే కూడా మీకు ఏమైనా మార్కెట్లో ఐఎస్ఎన్ రాజు గారు ఏమైనా ఇంగ్లీష్ మీడియం బుక్, సో ఇంగ్లీష్ మీడియం బుక్ ఏమైనా రిలీజ్ చేస్తే మీరు ఇంగ్లీష్ మీడియం బుక్ అనేది చూడండి. సో ఇట్లా అనమాట. ఇది బోత్ ఏపీ ఎకానమీ అలానే ఇండియా ఎకానమీ 2, భారత ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ 2 చూసుకోండి. అయితే ఎస్పెషల్లీ ఏపీకి సంబంధించి, సో ఏపీ ఎకానమీకి సంబంధించి ఏమేం చదవాలి, ఏపీ ఎకానమీకి సంబంధించి 2 థింగ్స్ బాగా చదవాలి. ఒకటి బడ్జెట్ సర్వే. సో బడ్జెట్ అండ్ ఎకనామిక్ సర్వే అంటే అవుట్లుక్ అని కూడా అంటూ ఉంటారు. సో సర్వే అనమాట. ఈ 2 అయితే పక్కగా చదవాలి. ఇది మొత్తం చదివితే చాలు, సపరేట్గా బుక్ చదవాల్సిన అవసరం లేదు. వీటికి సంబంధించి నీట్గా చూసుకుంటే సరిపోతుంది. ఇది ఎకానమీ సెక్షను. అయితే ఎకానమీ అనేది చాలా డిఫికల్టీ సబ్జెక్ట్ అనమాట. సో మాకేం అర్థం కావట్లేదు చాలా మంది చెప్తూ ఉన్నారు. సో దీనికోసం మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో జస్ట్ 198 రూపీస్లోనే, సో 198 రూపీస్ అన్ని కోర్సులు మనం 198 రూపీస్లో ఉంటాయి. సో ఇట్లా తీసుకొస్తున్నాం. అయితే ఇలానే కాకుండా మనం ఒక ఫుల్ కోర్స్ కూడా తెస్తున్నాం. మెయిన్స్కి సంబంధించి ఒక ఫుల్ కోర్స్ కూడా తీసుకొస్తున్నాము. అందులో టెస్ట్ సిరీస్, సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. లేదు మేము అక్కడ బై చేసుకుంటామంటే మీరు డైరెక్ట్గా అక్కడ బై చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అలా కూడా ఉంటుంది. సో ఇది ఎకానమీకి సంబంధించింది అనమాట. సో నెక్స్ట్ మనకి పేపర్ 2లోనే, సో ఎగ్జాక్ట్లీ ఈ మెయిన్స్ గ్రూప్ 2 మెయిన్స్లో పేపర్ 2లోనే సెకండ్ పార్ట్ ఉంటుంది అనమాట. సో సెకండ్ సెక్షన్ ఉంటుంది. సో ఈ సెకండ్ సెక్షన్లో కంప్లీట్గా సైన్స్ అండ్ టెక్నాలజీ ఇచ్చాడు. సో సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనకి ప్లస్ ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు అనమాట. సో ఎన్విరాన్మెంట్ కూడా ఇంక్లూడ్ చేశారు. అయితే చాలా డైనమిక్ సబ్జెక్టు, మీకు ఇచ్చినటువంటి అన్నింటిలో వల్ల కూడా ఇది చాలా డైనమిక్ సబ్జెక్టు. సో ఇది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే డైరెక్ట్గా బుక్స్ అయినంత మాత్రం ఇది అవ్వదు. దీనికి వాల్యుయేషన్ ఎక్కువ చేసుకోవాలి, కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉంటాయి. ఆల్మోస్ట్ ఈ సబ్జెక్ట్లో 50% అనమాట. నేనైతే 40 ఇస్తాను. 40 స్టాటిక్ ఉంటే 60% కరెంట్ అఫైర్స్ ఉండేదానికి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ బుక్స్ అనేవి చాలా జాగ్రత్త చూసుకోవాలి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే రవి పి అగ్రహారి, సో రవి పి అగ్రహారి బుక్ చదవచ్చు. ఇది ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఇంగ్లీష్ మీడియము. తెలుగు మీడియం అయితే మీకు ప్రసన్న హరికృష్ణ లేదా సి మోహన్, సో వీళ్ళ బుక్స్ ఉంటాయి అనమాట. తెలుగు మీడియం వాళ్ళకి ఈ బుక్స్ ఉంటాయి. అయితే వీళ్ళు కరెంట్ అఫైర్స్ అనేది కరెక్ట్గా ఇంక్లూడ్ చేస్తారా లేదా అది మనకు ఐడియా లేదు, చూడాలి. కొత్త ఎడిషన్ అయితే తీసుకోండి, ఎందుకంటే పాత ఎడిషన్ తీసుకుంటే ఉండవు. కొత్త ఎడిషన్ తీసుకోండి. సో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి మనం ఒక మాడ్యూల్ తీసుకొస్తున్నాం. త్వరలోనే ఒక మాడ్యూల్ నెక్స్ట్ 5 డేస్లో లాంచ్ చేస్తాము. ఈ మాడ్యూల్ మనం ప్రైవేట్ వచ్చేసి 198 రూపీస్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో 198 రూపీస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. సో బైలింగ్ వల్ల నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్కటి చాప్టర్కి సంబంధించిన నీట్గా ఎటువంటి ఏరియాస్ ఫోకస్ చేయాలి, ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి, ప్రతిదీ కూడా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. త్వరలోనే మనం లాంచ్ చేస్తున్నాము. సో నెక్స్ట్ ఒక 5 డేస్లో అయితే లాంచ్ చేస్తాం ఈ కోర్స్ సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంక్లూడింగ్ ఎన్విరాన్మెంట్ అనమాట. సో ఇది అయితే ఇప్పుడు ఎన్విరాన్మెంట్కి సపరేట్ బుక్స్ తీసుకోవాలి. సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే మీరు శంకర్ ఐఏఎస్, సో ఇంగ్లీష్ మీడియం శంకర్ ఐఏఎస్ లేదా పిఎంఎఫ్ఐఏఎస్ అనమాట. సో పిఎంఎఫ్ఐఏఎస్ అనేది చదవాలి ఎవరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు. సో తెలుగు మీడియం వాళ్ళకి మీకు ఏదైనా రెఫర్ చేసుకోవచ్చు అనమాట. వీటిలోనే మోస్ట్ ఇంక్లూడ్ చేస్తుంటారు. ఎందుకంటే గ్రూప్ 2కి సంబంధించిన బుక్ తీసుకోండి, ఏపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి, అందులోనే మీకు ఎన్విరాన్మెంట్ మొత్తం కూడా ఇంక్లూడ్ చేస్తుంటారు. లేదా తెలుగు అకాడమిక్ బుక్ ఏదైనా చదవాలి ఖచ్చితంగా. సో ఒకవేళ లేకుంటే తెలుగు అకాడమిక్ బుక్ ఏమైనా చదవాలన్నమాట. కాబట్టి ఇలా చూసుకోండి, సిలబస్ మొత్తం కవర్ అయ్యే విధంగా బుక్ ఉండాలి, లేకుంటే చాలా వరకు ఇబ్బంది పడతారు. ఇలా చూసుకోండి. మన మాడ్యూల్స్ ఉంటాయన్నమాట. సో అయితే మనం కూడా మాడ్యూల్స్ అన్ని సబ్జెక్ట్స్కి మాడ్యూల్స్ ఉన్నాయి మన శివన్ కాన్సెప్ట్స్ యాప్లో. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను చూడండి. తర్వాత మీకు టెస్ట్ సిరీస్ కూడా లాంచ్ చేస్తున్నాం. ఆల్రెడీ టెస్ట్ సిరీస్ ఉంది. సో గ్రూప్ 2 టెస్ట్ సిరీస్ అనేది ఆల్రెడీ లాంచ్ చేస్తున్నాము. సో ఎవరైనా మెయిన్స్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. చాలా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తాం మనము. సో ఇందులో మీకు 12 సెక్షనల్ టెస్ట్ ఉంటాయి, 4 వచ్చేసి రివిజనల్ టెస్ట్ ఉంటాయి, 4 వచ్చేసి గ్రాండ్ టెస్ట్ ఉంటాయి. సో ఇలా మనము 20 టెస్టులతో అద్భుతంగా ప్రొవైడ్ చేస్తున్నాము.
సో లాస్ట్ టైం టీజీపీఎస్ అనమాట, తెలంగాణకు సంబంధించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా మన టెస్ట్ సిరీస్ నుంచి చాలా క్వశ్చన్స్ కుప్పలు రావడం జరిగింది. ఎందుకంటే మన పేపర్ సెట్టింగ్ చేసే విధానం కావచ్చు, హై ప్రయారిటీ టాపిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇందులో ఉంటాయి. టెస్ట్ సిరీస్ తీసుకున్న వాళ్ళకి మనం కరెంట్ అఫైర్స్ కూడా ఫ్రీగా ఇస్తాం. సో కరెంట్ అఫైర్స్ కూడా మనం ఫ్రీగా ఇస్తున్నాము. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకొని గట్టిగా ప్రిపేర్ అవ్వాలి. సో మెయిన్స్ అనేది ఆషామాషి కాదు, ప్రతి ఒక్కరు కూడా ఈసారి గ్రూప్ 1 కంటే కూడా గ్రూప్ 2 మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. బుక్ సోర్సెస్ బాగుండాలి, కరెంట్ ఈవెంట్స్ రిలేటెడ్ బాగా చదువుకోవాలి, పాలిటిక్స్ సంబంధించి, ఎకానమీకి సంబంధించి ఇవన్నీ కూడా. ఇలా మీరైతే గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వండి. బుక్ లిస్ట్ అనేవి ఇలా ఉంటాయన్నమాట. సో కంప్లీట్గా బుక్ లిస్ట్ అనేవి ఇలా ఉంటాయి. లేదు మాకు మాడ్యూల్స్ కావాలి. సో బెస్ట్ ప్రిపరేషన్ ఎలా ఉంటుందంటే క్లాసెస్ మొత్తం విని మీరు బుక్ చదివితే వండర్ఫుల్గా ఉంటుంది. అందుకే మనము అఫోర్డబుల్గా అనమాట ప్రతి ఒక్క ఆస్పిరెంట్ అఫోర్డ్ చేసే విధంగా మన మోడల్స్ అన్నీ కూడా తక్కువ ప్రైస్లో ప్రొవైడ్ చేస్తున్నాము. జస్ట్ 199 రూపీస్లో ఉంటాయి అన్నీ కూడా. సో మీరైతే మన మోడల్స్ బై చేయండి. బై చేసి మొత్తం క్లాసులు చూసి ఒకసారి బుక్లో చదవండి. అల్టిమేట్గా ఉంటుంది మీ ప్రిపరేషన్ అనేది, అల్టిమేట్గా ఉంటుంది. మన టెస్ట్ సిరీస్ కూడా ఉంటుంది. అయితే ఇలా సింగిల్గా కాకుండా కంబైన్డ్ కావాలనుకుంటే త్వరలో లాంచ్ చేస్తాం. ఒక 5 డేస్లో కోర్స్ కూడా తీసుకొస్తాము. దానికి సంబంధించి కూడా మన టెలిగ్రామ్ ఛానల్ అప్లోడ్ చేస్తూ ఉంటాం అన్ని థింగ్స్ కూడా. సో మీరు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఇచ్చాను, అక్కడి నుంచి మీరైతే అందులో జాయిన్ అవ్వండి. సో ఓకేనా, ఇది ఓవర్గా దీనికి సంబంధించింది. రాబోయే రోజుల్లో మిగతా సంబంధించి గ్రూప్ 2 మెయిన్స్ సంబంధించి అన్ని కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఫాలో అవుతూ ఉండండి. నేను మీ శివన్, సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.